జై చిరంజీవా జగదేక వీరా అసహాయ సూరా అంజనీ కుమారా. ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదెల వెంకట్రావు మెగాస్టార్ చిరంజీవి అనే శివశంకర్ ప్రసాద్ అంజనమ్మ కడుపున బీజ వేశాడో కానీ ఆ బ్రహ్మ ముహూర్తం 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలిగిస్తూ అభిమానుల్ని రక్షిస్తూ ఎందరికో జీవనాభాది కల్పిస్తూ అందరికీ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు నవయువకుల్లా తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఏడుకొండల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, బెదవాడ కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా, సింహాద్రి అప్పన్న సాక్షిగా, యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా, నేను కొలిసే అయ్యప్ప స్వామి సాక్షిగా నిజాలే మాట్లాడతా. మెగాస్టార్ క్యారెక్టర్ గురించి, క్యాలిబర్ గురించి, కెపాసిటీ గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి వికాసాన్ని గురించి నేను మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకొని కుర్రాడులా చెన్నై నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ అభిమానులందరూ ఎవరి కుర్రాడు, ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నాకు ఆయన అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి చేత్తో పట్టుకొచ్చిన మెగాస్టార్. ఈ భారతదేశంలో ఏ నటుడికి, ఏ మెగాస్టార్కి దగ్గర అదృష్టం రామ్ చరణ్ రూపేణ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి పుట్టించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి. ఎంతమంది స్టార్లు ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లందరికీ ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ పుట్టాడా? ఒక మెగాస్టార్ మెగా పవర్ స్టార్ పుట్టాడా? ఏం కొడుకుని కన్నావయ్యా మెగాస్టార్. నీ వ్యక్తిత్వం గతంలో చాలా మంది ఓరు దాటేదాకా ఓరి మల్లనని పనులకు బోడి మల్లన అంటున్న ఈ రోజుల్లో చిరంజీవి గారు అన్నా నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి ఊడితే ఏంటి, నీ క్యారెక్టర్ భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఒక రామాయణం, ఒక భగవద్గీత, ఒక భారతదేశ స్వతంత్రానికి పోరాడే కాదల్లాగా చిరంజీవి చరిత్ర కూడా అందరి హృదయాలు లిఖించుకుంటారని నేను మీ అందరికి గర్వంగా చెప్తున్నా. చిరంజీవి వ్యక్తిత్వం. ఈ మధ్య నేను చిరంజీవి గారింటికి వెళ్ళి మర్చిపోయి మీకు చెప్పడానికి వెళ్తే అన్నయ్య కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటన్నా లేట్గా వచ్చావన్నా? మా చెల్లికి నడువు నొప్పిగా ఉంటే జెండు బాంబు రాస్తున్నారు ఆ లోపల అన్నాడు. అదే చిరంజీవి క్యారెక్టరు. ఈరోజు కూడా 85 ఏళ్ల తల్లిని కొడుకులాగా పట్టుకొని కాళ్ళ ఒత్తుతూ ఇంట్లో పెట్టుకొని కంటికి రెప్పలా చూస్తున్న క్యారెక్టర్ చిరంజీవిది. చిరంజీవి వ్యక్తిత్వం ఎవరికి తెలుసు? కంటికి రెప్పలాగా తన కుటుంబాన్నే కాదు నానుకునే వాళ్ళందరినీ. 25 సంవత్సరాల కింద బండ్ల గణేష్ ఏందండి అడ్రస్ లేనోడిని, అడ్రస్ అంటే తెలియనోడిని, అన్నా నేను ఇల్లు కట్టుకున్నానంటే నా అడ్రస్ ఎత్తుకుంటూ చాట్ దగ్గర వచ్చాడు నడువు నొప్పితో. ఆ రోజు మెగాస్టార్ శంకర్ దాదా లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి యావత్ భారతదేశం చిరంజీవిని చూడాలనుకున్న రోజుల్లో 50 కిలోమీటర్ల నడువు నొప్పితో వచ్చిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఆయన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే, ఆయన స్టామినా గురించి మాట్లాడాలంటే, ఆయన నిజాయితీ గురించి మాట్లాడాలంటే, ఆయన నిర్భయం గురించి మాట్లాడాలంటే ఎవరి తరం కాదు, ఎవరి వ్యక్తిత్వం ఉండదు. అన్నా నువ్వు రాజకీయాల్లో నుంచి బయటకు ఎందుకు వచ్చావు అంటే నేను అడిగాను. ఇదే స్టేజ్ మీద గోవిందులందరూ వాడే ఫంక్షన్లో కూర్చుంటే అన్నా మీరు రండి, యాక్ట్ చేయండి, మీకు దండం పెడతా, మీరు రావాలి, మీరు డ్యాన్స్ చేయాలి, మీరు భారతదేశ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన స్థాయిగా ఉండాలని నాలాంటి అభిమానులు ఎంతోమంది అడిగితే ఆయన వచ్చి మళ్ళీ దుమ్ము దులుపుతున్నాడు, హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. సినిమా వెనకాల సినిమా ఎక్కిస్తూ, సినిమాతో సినిమాలు పెంచుతూ, ఎంతోమందికి వినోదాన్ని ఇస్తూ, ఎంతోమందికి హక్కుని చేర్చుకొని ప్రతి ఒక్కరికి నానుకున్న వాళ్ళందరికీ చేతునిచ్చి ఆయనలో స్వార్థం ఉంటే నేనే ఉండాలనుకుంటే నేను ఉండాలి, నా కొడుకు ఉండాలనుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టి మేము ఉండాలి, మనం అందరం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పిన మోహన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అనేవాడు ఇండస్ట్రీలో రాకపోయింటే నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అందదేమో సామాన్యులకు అందరూ ఒక కళేమో అని అనుకునే రోజుల్లో ఒక చిరంజీవి కూడా మెగాస్టార్ అవ్వచ్చు. కష్టపడే ఎవడెవడే
అయినా సినిమా ఇండస్ట్రీలో బైక్ రావచ్చని అడ్రస్ కల్పించిన మహోన్నత మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు, చిరంజీవి తొక్కేశాడు. చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవరిని తొక్కడయ్యా? ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, లేపి కూర్చోబెడతాడు. ఎవడికి టాలెంట్ ఉంటే, ఎవడికి శక్తి ఉంటే, ఎవడికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగ్గదు. నేను వెళ్ళి ఏం అవసరం అండి అన్నయ్య నా ఇంట్లో ఇది ఉందంటే చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే గని వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వ వికాసం, ఆయన చరిత్ర పుస్తకాలు రాసి పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా పెంచిన భావితరాల విద్యార్థులకి మెగాస్టార్ క్యారెక్టర్ ఇదని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా అల్ప సంతోషం. వాళ్ళు ఆనందపడాల్సిందే, కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం. ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని, ఇంకెన్నెన్నో హిట్లు ఇవ్వాలని, ఇంకా ఎంతగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులందరికీ, ముఖ్యంగా మిత్రుడు స్వామినాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి, జై పవర్ స్టార్. 90s జనరేషన్ మొత్తానికి మనందరికీ కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం చందమామను చూస్తూ తిన్నాం, చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ అరిచాం, రామ్ చరణ్ గారిని చూస్తూ గర్వపడుతూ ఉన్నాం. మన ఇంట్లో టీవీ లేని రోజులు, పక్కింట్లో టీవీ ఉన్న రోజులు, ఏదైనా వేరే సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని మధ్యలోనే లేచి వచ్చిన రోజులు, కానీ చిరంజీవి గారి సినిమా అయితే మాత్రం వాళ్ళు ఏమనుకున్నా పర్లేదని చివరిదాకా చూసి వచ్చిన రోజులు. కొత్త సంవత్సరం వస్తే చిరంజీవి గారి గ్రీటింగ్ కార్డ్, కొత్త పండగ వస్తే చిరంజీవి గారి సినిమా, కొత్తగా మన లైఫ్లోకి ఏ చిన్న ఆనందం వచ్చినా కూడా చిరంజీవి గారి డ్యాన్స్, ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ సరిగా రాకపోతే పేపర్ నిండా చిరంజీవి 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 అని రాసిచ్చిన క్షణాలు, హాస్టల్ రూముల్లో పోస్టర్లు పెట్టకూడదు అని చెప్పి రూల్స్ పెట్టినా సరే ఆ రూల్స్ని అతిక్రమించి రూమ్ అంతా మెగాస్టార్ పోస్టర్లు నింపిన సందర్భాలు. ఈ జనరేషన్కి మెగాస్టార్ అంటే వన్ ఆఫ్ ద హీరో, కానీ మా జనరేషన్కి మెగాస్టార్ అంటే వన్ అండ్ ఓన్లీ హీరో. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, వరుణ్ తేజ్ గారికి, సాయి ధర్మ తేజ్ గారికి, వైష్ణవ్ తేజ్ గారికి, వీళ్ళందరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వాళ్ళందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదే. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళకే కాదు, సినిమా తీయడానికి వచ్చేవాడికి, సినిమా రాయడానికి వచ్చేవాడికి, సినిమా చెయ్యడానికి వచ్చేవాడికి, అసలు సినిమా అంటే పడి చచ్చే ప్రతి ఒక్కడికి ఆయన ఇన్స్పిరేషన్. అలాంటి మెగాస్టార్ అభిమానులందరిని ఉద్దేశించి చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా? నా అభిమాని అయినప్పుడు వచ్చే సంతోషం కంటే నా అభిమాని తను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయినప్పుడు వచ్చే సంతోషమే నాకు ఎక్కువ అని చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్కి చాలా రికార్డులు ఉంటాయి. తక్కువ వయసులో వచ్చాడని, ఎక్కువ సెంచరీలు చేశాడని, అలాగే గెలుపు కోసం తన ఒంటి మీద గాయాలను సైతం లెక్క చేయడని, ఎంత ప్రెజర్ ఉన్నా సరే కూల్గా ఉంటాడని, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ తక్కువ వయసులో వచ్చాడు అన్న రికార్డుని వైభవ్ సూర్యవంశీ వచ్చి బీట్ చేశాడు. ఎక్కువ సెంచరీలు చేశాడు అన్న రికార్డును విరాట్ కోహ్లీ వచ్చి బీట్ చేశాడు. గెలుపు కోసం తన గాయాలను సైతం లెక్క చేయడం అన్న రికార్డును యువరాజ్ సింగ్ వచ్చి బీట్ చేశాడు. ఎంత ప్రెజర్లో ఉన్నా కూల్గా ఉంటాడు అన్న రికార్డుని ఎంఎస్ ధోని వచ్చి బీట్ చేశాడు. అలాగే సినిమాల్లో చిరంజీవి గారికి కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. అదిరిపోయే డ్యాన్స్, అద్భుతమైన యాక్టింగ్, చెక్కు చెదరని ఫ్యాన్స్, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని వేల మందికి సహాయం, జంజీ బ్యాచ్ కూడా జై చిరంజీవి అనే వ్యక్తిత్వం, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఈ రికార్డులను మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ కూడా చేయలేదు. అది అలాంటి రికార్డులు సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి గారు. చాలామంది అనుసరించారే తప్ప ఆ రికార్డులను ఎవ్వరూ బీట్ చేయలేదు. స్వయం కృషి, విజేత, ఆపద్బాంధవుడు, అలాగే మగమహారాజు, ఇవన్నీ సినిమా టైటిళ్ళు మాత్రమే కాదు. చిరంజీవి గారి జీవితం స్వయం కృషితో పైకొచ్చాడు, విజేతగా నిలిచాడు, ఆపద్బాంధవుల్లా అందరినీ ఆదుకున్నాడు, మగమహారాజులా బ్రతుకుతున్నాడు. అది మెగాస్టార్. మన అన్ని లాంగ్వేజ్ల్లో, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, అన్ని లాంగ్వేజ్ల్లో మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడంటే, మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడనే గొడవలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. కానీ
మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడని గొడవలు మాట్లాడుకునే స్థాయి నుంచి మా హీరో ఇన్ని కోట్లు పంచిపెట్టాడు అని విలువలు మాట్లాడుకునే స్థాయిని తీసుకొచ్చింది మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి గారు. చెన్నైలో ఆయన అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఆయన్ని అద్దంలో మొహం చూసుకోమన్నారు. ఈరోజు అద్దంలో మొహం చూసుకుంటున్న ప్రతి ఒక్కడూ నేను చిరంజీవి గారిలా స్టైల్గా ఉన్నానా, చిరంజీవి గారిలా అందంగా ఉన్నానా అనుకునే స్థాయికి ఆయన ఎదిగాడు. దట్ ఈజ్ మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి నేను చెప్పడం కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఆయన గురించి చెప్పారు. అన్ని లాంగ్వేజుల్లో 40,000కు పైగా సాంగ్స్ పాడిన నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పాడిన పాటకి అద్భుతమైన గ్రేస్ని యాడ్ చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. ఈరోజు పాటల రచయితలందరికీ గురువుగా ఉన్నటువంటి వేటూరి సుందరరామూర్తి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను రాసిన పాటకి న్యాయం చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి ఒక గుర్తింపునిచ్చి గుర్తుండిపోయే సినిమాలనిచ్చిన కె బాలచంద్ర గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు మెగాస్టార్. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు సినిమా ప్రపంచానికే పెద్ద అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈజ్ మెగాస్టార్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు వారణాసి గురించి. అది చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని. మీకు తెలుగులో కృష్ణ గారు కాకుండా నచ్చిన హీరో ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మెగాస్టార్. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బాహుబలితో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు మీకు కృష్ణరాజు గారు కాకుండా తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన మాట మెగాస్టార్. అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి పాదాలు తాకి వెళ్ళి గెలిచి డిప్యూటీ సీఎం అయి తిరిగి వచ్చి ఇంకొకరి పాదాలు తాకారు, ఆయనే మెగాస్టార్. ఇలా తోపులందరూ కలిసి డిసైడ్ చేసిన తోపే మెగాస్టార్. కాబట్టి ఆయన స్థాయిని ఎవ్వరూ తగ్గించలేరు, ఎవరి వల్ల కాదు. ఇక హెల్పింగ్ నేచర్ విషయానికి వస్తే, కరోనా టైంలో కరోనా క్రైసిస్ చారిటీ అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి సినిమా కార్మికులందరికీ నిత్యావసర వస్తువులు అందేలా చేయడంలో కానీ, అపోలో నుంచి కరోనా మెడిసిన్ అందేలా చేయడంలో కానీ, ఫ్రీ వ్యాక్సిన్ అందేలా చేయడంలో కానీ, ఈ హెల్పింగ్ నేచర్ ఇప్పటిది కాదు. మనం ఏదైనా ఒక స్థాయికి వచ్చినప్పుడు మన తోటి స్నేహితులను మర్చిపోకూడదని ఆ రోజు తన తోటి స్నేహితులైనటువంటి తోటి ఆర్టిస్టులైనటువంటి సుధాకర్ గారిని, హరిప్రసాద్ గారికి, నారాయణరావు గారికి వాళ్ళ ముగ్గురిని ప్రొడ్యూసర్లను చేసి ఎముడుకు మొగుడు అనే ఒక సినిమా చేసి పెట్టాడు వాళ్ళ కోసం, స్నేహితుల కోసం. అప్పటి నుంచే ఉంది హెల్పింగ్ నేచర్, ఇప్పుడు కాదు. హెల్పింగ్ నేచర్ అంటే రీసెంట్గా గబ్బర్ సింగ్ సినిమాలో ఒక ఆర్టిస్ట్కి దురదృష్టవశాత్తు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఫస్ట్ నాగబాబు గారు వాళ్ళకు 2 లక్షలు పంపించారు. చిరంజీవి గారు ఇంటికి పిలిచి చెక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని బాగా చూసుకోండి, మొత్తం నేను చూసుకుంటానని కాల్ చేసి హాస్పిటల్కి చెప్పారు. ఇలాంటి వ్యక్తుల గురించి, మా నాన్నగారికి సర్జరీ అయ్యి హాస్పిటల్లో ఉంటే మా చుట్టాలు కూడా ఒకరోజే వచ్చి వెళ్ళారు. కానీ నాగబాబు గారు మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్న ప్రతిరోజు వచ్చి వెళ్ళారు. అలాంటి వ్యక్తుల గురించి, వ్యక్తిత్వాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దానం చేయటంలో చిరంజీవి గారిది కర్ణుడు మనస్తత్వం అయితే సురేఖమ్మ గారిది డొక్కా సీతమ్మ గారి మనస్తత్వం. ఆవిడ చేత్తో ఎంతమందికి పెట్టిందో, ఆవిడ చెప్పి ఎంతమందికి సహాయం చేసేలా చేసిందో. మెగా ఫ్యామిలీలా ఆదుకోవటంలో కానీ, మెగా ఫ్యామిలీని అందుకోవటంలో కానీ ఎవరి వల్ల కానే కాదు. ఇంకా అంతేకాదు, చిన్న చిన్న సినిమాలని, ఎన్ని సినిమాలు, కమిటీ కుర్రోళ్ళని, కోర్ట్ అని, అలాగే బలగం అని, ఇలాంటి సినిమాలు హిట్ అయిన ప్రతిసారి వాళ్ళందరినీ టీముని ఇంటికి పిలిపించి వాళ్ళని సన్మానించి, నెక్స్ట్ రాబోయే తరాలు మనం హిట్ కొడితే చిరంజీవి గారు ఇంటికి పిలిచేంత హిట్ కొట్టాలరా అని వాళ్ళందరికీ ఒక బూస్టప్ ఇచ్చిన స్టార్ మెగాస్టార్. మొన్నొచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమా వరకు ఎన్ని సినిమాల కోసం ఆయన నిలబడ్డాడు, ఎన్ని సినిమాలను ఆయన నిలబెట్టాడు. అంతేకాదు, అర్జున్ సురవరం అనే ఒక మూవీ రిలీజ్కి ఇబ్బంది పడుతుంటే, రిలీజ్ పోస్ట్పోన్ అవుతూ వస్తుంటే, ఆ సినిమాకి మళ్ళీ ఎవరైనా వస్తారా అన్న సంక్షోభంలో ఉంటే ఆ రోజు ఆ సినిమాకి, ఆ హీరోకి వెళ్ళి నిలబడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎంత బూస్ట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఈరోజు మనం సడన్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వర్షం వస్తే ఏదైనా చెట్టు కిందకి వెళ్తాం, బాగా ఎండ తగిలిన ఒక చెట్టు కిందకి వెళ్తాం. అలాగే ఈ ఇండస్ట్రీలో సడన్గా ఎవరికి ఏ కష్టం వచ్చినా జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్తారో ఆ చెట్టు పేరే చిరంజీవి. కాబట్టి
చిరంజీవి గారు హెల్ప్ చేయని పర్సన్ లేడు. చిరంజీవి గారి మనస్తత్వం అంత గొప్ప మనస్తత్వం అనమాట. అలాంటి చిరంజీవి గారి గురించి నేను చెప్తున్నాను, తెలుగు సాంప్రదాయాలని గౌరవించే ప్రతి ఒక్కరికి శ్రీరాముడు ఎలాగైతే ఆదర్శమో, తెలుగు సినిమాల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు కూడా అంతే ఆదర్శం. దేశాన్ని పరిపాలించే దేవుళ్ళు లాంటి మోడీ గారే చిరంజీవి గారి చెయ్యి ఒకటి, మన పవన్ కళ్యాణ్ గారి చెయ్యి ఒకటి పైకెత్తి సినిమాల్లో ఈయన నెంబర్ 1, రాజకీయాల్లో ఈయన నెంబర్ 1, నిజాయితీలో ఇద్దరు నెంబర్ 1 అని చెప్పకనే చెప్పారు ఇండైరెక్ట్గా. ఇక ఇలాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుకున్నా పెద్ద మనకు పోయేదేం లేదు. నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి చిరంజీవి గారిని తొక్కేశాడు అనే ఒక రాంగ్ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్ నుంచి అదంతా పోస్ట్ చేస్తున్నారు. ఇది నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, అవును చిరంజీవి గారు తొక్కేశారు. ఏంటో తెలుసా, ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 అనేది కంటిన్యూ అవ్వటం ఎవరి వల్ల కాదు అని అహంతో మాట్లాడుకుంటారే, వాళ్ళ అహాన్ని తొక్కేశాడు. 30 సంవత్సరాలు కంటిన్యూగా నంబర్ 1గా ఉన్నాడు. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్లోనే ఉంటాయి, అది టాలీవుడ్లో సాధ్యం కాదని ఊహల్లో బ్రతికారు చూసావా, ఆ ఊహల్ని తొక్కేశాడు. తెలుగు సినిమాకి అలాంటి కలెక్షన్లు రప్పించి చూపించాడు. అలాగే డ్యాన్స్ అంటే నడవటం, హీరోయిన్ చుట్టూ తిరగటం అని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఒక భ్రమల్లో బతుకుతుంటే ఆ భ్రమల్ని తొక్కేశాడు. డ్యాన్స్ అంటే ఏంటో చూపించాడు, ఇండియన్ సినిమాని ఏలాడు. అలాగే హీరో అంటే డబ్బులు సంపాదించుకుంటారు, దాచుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారని రాంగ్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళ మైండ్ సెట్ని తొక్కేశాడు. సహాయ కార్యక్రమాలు చేపట్టాడు, కొన్ని వేల మందికి సహాయం చేశాడు. చాలామంది తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవ్వడం జరగదు, అది ఎక్కడో రేరుగా జరుగుతుంటాయి అనుకున్న వాళ్ళ ఆలోచనల్ని తొక్కేశాడు. ఈరోజు కొడుకుని తండ్రిని మించిన వాడిగా తయారు చేశాడు. ఇలా ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళ అహాన్ని, వాళ్ళ భ్రమల్ని అవన్నీ తొక్కుకుంటూ అగ్ర శిఖరంలో కూర్చున్న స్టార్, మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ గారి గురించి మీలాంటి వాళ్ళు ట్రోల్ చేస్తే మీరు నవ్వులు పాలవుతారు, కానీ ఆయన సాయంత్రం పూట సరదాగా కట్టుకు తిరిగే లుంగి పంచ అంచు కూడా కదలదు. ఇది రాసుకోండి. చిరంజీవి గారిని అంత తక్కువ అంచనా వేయకండి. ఎవరూ కూడా ఇలాంటివి మానుకుంటే చాలా మంచిదని నేను మనస్ఫూర్తిగా, ఇన్ని గొప్ప కార్యక్రమాలు, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న చిరంజీవి గారి మీద ఇంకా ఏదో కావాలని ఆయన మీద పడి ఆడవటం స్పైడర్ మ్యాన్ సినిమాలో ఐటమ్ సాంగ్ లేదని ఏడ్చినట్టే ఉంటుంది. కాబట్టి ఇంకా ఏడవటం మానేయండి. సినిమా ఇండస్ట్రీకి 100 సంవత్సరాలు వచ్చినా, చిరంజీవి గారికి 100 సంవత్సరాలు వచ్చినా సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఒకటే లైఫ్ బ్రదర్, అనుకున్నవన్నీ చెప్పేయాలి, అనిపించినవన్నీ చేసేయాలి. మెగాస్టారు, పవర్ స్టార్ ఫ్యాన్లుగా పుడతామా ఏంటి మళ్ళీ? థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్.